నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శివ్. నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో అసెంబ్లీ సెషన్స్లో కేటీఆర్ గారు అయితే మాట్లాడిన తీరు, మరి తను అడిగిన ప్రశ్నలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ప్రశ్నిస్తే మరి ఏం జరిగింది ఇక్కడ, నిజంగానే ఏదైతే మిస్ యూనివర్స్ కంటెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారు. మరి వీటన్నిటి గురించి ఇంతవరకైతే సమాధానాలు రాలేదు. మరి దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి జరిగాయో అనేది మళ్ళీ ఒక్కసారి నిన్న అసెంబ్లీ సెషన్లో కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. చాలా వరకు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ మాట్లాడిన దానికి ఎవరు కూడా తనకి కౌంటర్గా మేము ఇది చేసామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడడం జరగలేదు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? అంటే వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టేనా, మరి ఏంటంటారు? వెనకటికి ఒక సామెత ఉండేది, తెంగరోళ్ళని తిరణాలకు తీసుకెళ్తే అని. ఈసారి ఏంటంటే తెంగరోళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అలా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఒక్క శ్రీధర్ బాబు గారు నేను స్టేట్మెంట్తో మొత్తం కడవడు పాల్లో ఉప్పుకల్లు వేసాడు ఆయన. ఏమంది, మేము కూలీళ్ళం జీతకర్లం అని, మా బతుకులకు సీల్ కవర్లు వస్తాయని. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు మేము ఎన్నుకున్న ప్రజాప్రభుత్వ ప్రతినిధులు మాకు మీరు సంరక్షిస్తారంటే సేవా తత్పరతకి మేము గుర్తించి మీకు ఇచ్చిన అవకాశం. దాన్ని ఏం చెప్పాడైనా, జీతగాడితో ఆయన అభివర్ణించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? జీతగాడు, కూలుడు, కూలి పని చేసేవాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి లేము అన్నది సమాధానం వచ్చింది. సో ఈ ప్రాస్పెక్టులో నువ్వు ఏదో యాంటిసిపేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఎన్నుకున్నందుకు ఇంకో 2.5 ఏళ్ళు మీ మీరు సవ్వాల్సిందే అన్నది సమాధానం. ఈ మధ్యలో జగ్గారెడ్డి తీసుకొచ్చి పిసిసి అధ్యక్షుడు చెయ్యాలన్నా అంటే మళ్ళీ తెంగరవని తిరునాళ్ళకని ఎందుకు చెప్పానంటే, మీ కళ్ళ ముందు ఒక ప్రయోగం జరిగింది. ఇది షర్మిలని కాలుగాలిన పిల్లల మొత్తం తెలంగాణ తిరిగించి ఇటు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలు చేశారు. ఇప్పుడు కూడా కవితమ్మని తీసుకొచ్చి ఇంకో తెంగరబుచ్చని బయట తెచ్చారు కదా. ఇప్పుడు రేపు పాదయాత్రలో లేకపోతే 4-5 అవాకులు చవాకులు ఆడావిడి గాబరా పడిపోయిన తర్వాత మళ్ళీ టక్కని మహేష్ గౌడ్ని తీసేసి ఈయన కూర్చోబెట్టాలి ఎలక్షన్ ముందు ఎప్పుడోనూ. ఇంతకు మించి ఇంకా పెద్ద రాజకీయ విన్యాసం ఏముంటుంది? ఇప్పుడు దానికి జగ్గారెడ్డిని తీసుకొస్తున్నారు. జగ్గారెడ్డి, సంగారెడ్డిలో నేను ఇంక నిలబడదలుచుకోలేదు, నన్ను మీరు ఓడగొడతారా అని ఇలాగా వివేకానంద స్టిల్ ఇచ్చి చెప్తే మన హోలీకి బాగా డ్యాన్స్ వేసేయడం గెలిపిస్తారా? నిజంగా సేవ చేస్తే గెలిపించాలి కానీ హోలీకి డ్యాన్స్ వేసేయడం గెలిపిస్తారా? చెప్పు. సేవకే సార్. మరి సేవ చేస్తే గెలిపించలేదు కదా, గెలిపించలేదు, సేవ చేయనట్టే కదా. మీరు కూడా సీల్ కవర్ బ్యాచే కదా. ఇలాంటివన్నీ మళ్ళీ మరి మాకు చెప్తారు కథలు. మరి అట్లా చూసుకుని ఇవన్నీ గమనిస్తున్నారు కదా సార్. జీవన్ రెడ్డి గారు నిన్న చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడారు కదా సార్. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు గాబరా పడిపోయా దిక్కుమాల తప్పేలా ఛానల్ క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడిగా ఎక్కువ. ముందు ఈ ఫ్లోలో సముచిత స్థానాల గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాంగ్రెస్ పరంగా. జీవన్ రెడ్డి రేపు 27-28 ఉగాది తర్వాత కేసీఆర్ గారు వెళ్ళి జాయిన్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా మార్కెట్లో నడుస్తుంది. దీంతో పాటు గతంలో సిఎల్పి విలీనం చేసేసిన ఉదంతం ఉంది. దానం నాగేంద్రకి కోడి అలగట్టి నువ్వే మినిస్టర్ అని సంవత్సరంన్నర బట్టి జాయిన్ అయిన కాడి నుంచి సినిమా చూపిస్తుండ్రు. ఇప్పటికి దిక్కు దివానం లేదు. ఆ కడియం శ్రీ గారు కూడా ఎటు తేల్చుకోలేకపోతుండ్రు. స్పీకర్ వ్యవస్థ బ్రహ్మాండంగా మేనేజ్ చేశారు. సో ఈ తరుణంలో 10 మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారన్న మాట దేవుడు ఎరుగు. మునుగోడు కూడా రెడీగా ఉన్నాడు వెనక్కి రావడానికి. మునుగోడు జాయినింగ్ కార్యక్రమాలకు అతి దగ్గరలో సన్నాహక కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మడత ఉడకబడిపోతుందో చూసుకోమని ఒకసారి. తాత్కాలిక గాలిబుడగల ఏర్పడిన ఈ ప్రభుత్వం గాలిబుడగల ట్రావెల్ చేస్తూ ఉంటుంది. 2.5 సంవత్సరాలు ట్రావెల్ చేసింది. అబ్బా అద్భుతం అనుకుని కూర్చొని చూస్తున్నాం మనం అందరూ. అది ఏ రోజు దడేలు మంటదో వాడికి తెలియదు. మన కాంట్రాక్ట్ మీటింగ్ పెట్టాడు. 15 మంది నల్గొండ నాయకులను పిలిస్తే 9 మంది వచ్చారు. నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను ఇవ్వడానికి కాదు 10 మంది లేరని. అదే వాళ్ళ ధైర్యం. సీల్ కవరు మూటలు తీసుకెళ్ళి ఇవ్వాలి ముసలి వాళ్ళకి. తెలంగాణ సంపదకి ద్రోహం జరుగుతూ ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతారన్న విషయం మీద కదా మన అందరూ ఆక్రమణ. నేషనల్ గవర్నమెంట్స్ ఏ వచ్చినా సరే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, పొద్దున మనం ఇంకా ఇరమాలో కల్లా బీజేపీకి వేస్తే ఇంకా పెద్ద పెద్ద మూటలు పట్టి పోతాడు. అప్పుడు గ్యాప్ పొందలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదా, రాజమండ్రిలో పడిన గ్యాస్ని తీసుకెళ్ళి రిలయన్స్ వాడికి ఇచ్చారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే కదా. అలా ఇక్కడ ఉన్న ఏ సంపదకైనా వాళ్ళు టెండర్ అడిగితే ఏడు చేయగలరు. ప్రాంత పార్టీలు అయితే పరిరక్షించుకుంటే ప్రాంతాన్ని. ఇది బేసిక్ లాజిక్. సో ఇప్పుడు మనం లబోదిబోని చేతులు కాలింత తాగులెట్టుకున్నాం, ఏడితే ఏటి లాభం? అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ దొల్లగొట్టాడు. రేపు ఇంకా బడ్జెట్ పెట్టిన తర్వాత హరీష్ రావు విశ్వరూపం చూపిస్తాడు. ఇదేంటి మగవాడు మాంకాళి అవతారం ఎలాగెత్తాడో చూపిస్తాడు రేపు. ఎక్కడొక్క తెలియంది నోరు తిరిగితే మొత్తం అసెంబ్లీలో దుద్దులు శ్రీధరబాబు గారికి బ్రాహ్మణ పుట్టుకు ఆ మహానాయుడికి కాస్త నోరు తిరుగుతుంది. నెక్స్ట్ మా బెట్టానికి బ్రహ్మాండంగా నోరు తిరుగుతుంది. ఇంతో అంతో అందరి తరఫున బుర్ర ఎత్తుకున్న మా రేవంత్ రెడ్డి అన్నకు తిరుగుతుంది. మిగిలిన అందరూ అబద్ధ బ్యాచే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఏడిపి వెళ్తుండే టక్క వీటి ప్రత్యామ్నాయ పంటలు పామాయిల్ వేసిండట. కానీ చేయాలి, సబ్సిడీ ఇవ్వగలవు పామాయిల్కి నువ్వు? పామాయిల్ పంట
ఎన్ని సంవత్సరాలకు వస్తుంది క్రాప్? నాకు తెలిసి 8 నుంచి 15 సంవత్సరాల లోపల వస్తుంది. 8 సంవత్సరాలు ఇక్కడ దున్నపోతలు కాసుకోమంటారు రైతుల్ని. ప్రత్యామ్నాయానికి రైతులకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఉందా? లేదంటే ఏమైనా నువ్వు వెసులుబాటు ఇస్తావా? వడ్లు అత్యధికంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుకున్న తెలంగాణ రాష్ట్రంలో వడ్లు పండించొద్దని చెప్తున్నావు. కొనుగోలు శక్తి ఎందుకు పెంచుకోవట్లే? ఎక్స్పోర్ట్ పాలసీ ఓపెన్ చేసి నెగోషియేషన్స్కి వెళ్ళలేవా? ఢిల్లీ ఎక్స్పోర్ట్ పాలసీ జయశంకర్ గారితో కూర్చో. ఎన్ని ఆఫ్రికన్ దేశాలకి రైస్ సప్లై చేయొచ్చు. అలాంటి ఆ లైన్స్ ఓపెన్ చేస్తావా? ప్రత్యామ్నాయ పంటలు ఏమిస్తావు నువ్వు? ప్రోత్సాహకాలు, ఇన్పుట్ సబ్సిడీలు ఏమిస్తావు? ఇవన్నీ మాట్లాడి క్లారిటీ ఇవ్వ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ఉంటుంది కదా, ఇవి అనౌన్స్ చేయి ఫస్ట్. రైతులకి ఆయన అగ్రిగేట్ కౌలు 25,000 రూపాయలు లేకపోతే ₹1,00,000 ఇస్తాం. 8-10 సంవత్సరాల పాటు పామాయిల్ పెంచండి, శాశ్వతంగా పంట దిగుబడి ఉంటుంది మీకు. ఇలాంటివన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమానికి తెరలేపకుండా ఆర్బీకే సెంటర్ లాంటి ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయి. నియోజకవర్గాల వారిగా రైతు సదస్సులు పెట్టు, రైతు వేదికలు క్రియేట్ చేయి. ఇవేవీ ఉండవు. ఇవేవీ లేకుండా ఇది చాకటి కోటేశ్వర ప్రవచనాలు చెప్పినట్టు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. వడ్లు వేయకండి, ఇది బేస్ అయిపోద్ది. రేపు పొద్దున వడ్లు పండించినోడికి కొనరు, మిల్లులు రానివ్వరు. పంటలకు లబోదీపం రైతులు ఏడుస్తుంటే మేము అప్పుడే చెప్పాం కదా పంట పండించే జీవో రిలీజ్ చేయి. సోయాబీన్స్ అట్లనే అవుతుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళు లబోదీపం అని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎన్నని చెప్పాలమ్మా? ప్రతి పంటకి మొక్కజొన్నలు ఏడుపు, సోయాబీన్లు ఏడుపు, పత్తోడు ఏడుపు, పప్పు దినుసులు ఏడుపు. వడ్లు రైతులు అయితే దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఏం పాపం చేశారమ్మా ప్రజలు రైతులను? వీళ్ళ ఇష్టారాజ్యాలక ఓ గాంధీ బొమ్మ పెడతాం, మూసీ నదిని చీపురేడు తుడుస్తాం. బొమ్మైనా కనబట్టలేదు. ఎన్ని బిల్డింగ్లు కోల్చాలో, ఎన్ని వేల లక్షల మందికి పునరావాస కార్యక్రమాలు కల్పించుకోవడం జీవితాంతం ఇదేనా? మొత్తం ఇదే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఎందుకు ఈ పనికొచ్చిన పని ఏమన్నా? రూపాయి డబ్బులు ఉన్నాయి జేబులో? సేమ్ క్వశ్చన్ అదే అడిగారు సార్. ఇప్పుడు పథకాలకేమో మీరు డబ్బులు లేవు, కోస్తూ డబ్బులు రావని మీరే మాట్లాడుతున్నారు. మరి వీటికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? 1000 కోట్లు ఎక్కడి నుంచి? అక్కడ గురువు ఉన్నాడు కదా, సంపద సృష్టిస్తాం అరికథలు చెప్పేది గవర్నమెంట్ వచ్చింది. ఇదే అరికథలు కాలక్షేపం చూడాలి. అప్పుడు మొదటి రోజు చెప్పాడు కదా తెప్పలసానులోకి ఇంటర్వ్యూలో, పోపుల డబ్బాలో చూడు ఆడవాళ్ళు ఇటు ఈ డబ్బాలోంచి ఆ డబ్బాకి, ఆ డబ్బాలోంచి ఈ డబ్బాకి మార్చినట్టు ఏముంది, ఈ డబ్బులు అందులోకి ఆ డబ్బులు ఇందులోకి సర్దేస్తామని చెప్పించాడు. అదే అయింది. ఇప్పుడు 7 సత్తులో చూసుకుంటూ జీతాలు లేవు అక్కడ. వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులు రాక వాళ్ళు లబోదీపం అంటున్నారు, వాళ్ళు బ్యాలెట్ పేపర్లు వేస్తున్నారు ఉత్తరాలు. ఇది పరిస్థితి. తెలంగాణ ఆడపడుచులని కోటేశ్వరంలో చేస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సార్. నెలకు 2,000 చెప్పేశారు. నిన్న సీతకి చెప్పింది కదా మా బంగారు తల్లి, 50 లక్షల మందికి ఇచ్చేసామని. ఎక్కడ ఇచ్చారు సార్? 57,000 కోట్లు. ఎక్కడ సార్? ఎక్కడైనా సార్? ఏమో నాకు తెలియదు. నువ్వు వార్తల్లో నువ్వే చెప్పాలి. లేదు సార్, జరగలేదు సార్, అసలు జరగలేదు సార్. మరి ఏం చేస్తాను? నేను అసెంబ్లీలో నిలబడి చెప్పింది ఆవిడ 57,000 కోట్లు రిలీజ్ చేసాం. ఇంతవరకు ఇవ్వలేదు సార్. బడ్జెట్ పెడితే అన్ని లెక్కలు వస్తాయి. హరీష్ రావు గారు చెప్తారు ఈ 57,000 కోట్లు ఎక్కడ సర్దారు, దేనికి ఇచ్చారు అంతే. ఎందుకు అంటే నేను అదే సార్, ఎందుకు అసెంబ్లీ మనము చట్టసభల్లో అబద్ధాలు చెప్పొద్దు. అసలు ఏం డెవలప్ జరిగింది, ఎంత మనము ఫినాన్స్ ఎంత చేసాము ఏంటంటే. నీకు ఎప్పుడైనా సరే ఒక మార్గం గురువు క్రియేట్ చేస్తాడు. ఆ గురువు బాటలోనే కదా వెళ్తాం. తల్లిదండ్రి గురువు దైవం అంటాం కదా మనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడు, మన బడ్జెట్ చీకటి దెబ్బల బడ్జెట్ పెట్టారు. ఎవరికి అర్థం కాకుండా ఏ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో, ఎందుకు పెట్టారు, ఏటి లేకుండా తూచని వెళ్ళిపోయారు. కాక రిపోర్టు ఈ బడ్జెట్ కంపేర్ చేసినా ఎవడో ఒప్పుకోవట్లేదు. అదే పని చేయబోతున్నారేమో నాకు డౌట్గా ఉంది. ఇక్కడ అంటే అక్కడ కాపీ పేస్ట్ ఇక్కడ చేస్తున్నారా? ఆబ్వియస్లీ అదే కనబడుతుంది నాకు. అలాంటి ఫీల్డ్లో నెలకొట్టరు. మేము సంక్షేమం అన్నీ ఇచ్చేసామని అక్కడ చెప్పినట్టు ఇక్కడ కూడా నేను 57,000 కోట్లు నేను ఆడపిల్లలందరికీ ఇచ్చామని చెప్పింది సీతక్కమ్మ. మా సీతక్క చెప్పింది అదే. ఉద్యోగాల గురించి ధర్నాలు చేస్తున్నారు విద్యార్థులు. స్కూటీలు అన్నారు, 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు. ఇందులో ఏది జరగట్లేదు. ఒక ఫ్రీ బస్సు నేను ఒప్పుకుంటాను, ఫ్రీ బస్సు నడుస్తుంది. మరి మిగతావన్నీ ఏంటి సార్? ఇంతోనే గాలికి వెళ్ళిపోయి అంతే. ఇలా చెప్తారు సార్. నోటితోనే చెప్తున్నారు. ఎలా చెప్పట్లేదు, నోటితోనే చెప్తున్నారు. ఏవి ఆచరించలేరు అవన్నీ మాత్రం ప్రవచనాల్లో చెప్తున్నారు. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఖమ్మం వెలుగమట్లో చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి అంతమంది మాట్లాడుతున్నా కూడా దాని మీద యాక్షన్ లేదు, ఉండదు. ప్రభుత్వం మాది అన్నప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు, ఎవరి గురించి మాట్లాడతారు, ఏవి చేయరాళ్ళు. అలా విని వాళ్ళకి ఇంతవరకు ఇంకొకటి ప్రత్యామ్నాయం చూపట్లేదు కదా సార్. వాళ్ళు ఇంకా చెట్ల కిందనే పడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి తిండి తిప్పలు ఎట్లా సార్? మరి వాళ్ళందరూ వాళ్ళు ఉన్న నీడని తీసేసి ఇప్పుడు పొక్కలతో కోల్డ్ వస్తాం. మీరు చదవాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం. కొత్త డెఫినేషన్స్, ఎబ్రివేషన్స్. అండ్ మళ్ళీ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం వాళ్ళకి. అంటే ఉన్న నీడని కూలగొట్టి మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాల్సిన అవసరం. ఇందిరమ్మ ఇల్లు కట్టి దగ్గర గాంధీ బొమ్మ పెడితే కాదంటాడా? ఇందిరమ్మ ఇల్లు కట్టి దగ్గర ఏది కావాలంటే మీ ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు నిర్వర్తించుకునేవడం కాదంటాడా? సో వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటారు సార్? యాక్షన్ అయినప్పుడు ప్లాన్ ఏంటంటే అడగకూడదు. వాళ్ళ యాక్షన్ వాళ్ళకే తెలియనప్పుడు ప్లాన్ ఏంటన్నా కూడా చెప్పలేము. ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా గుడ్డది జైల్లో పడినట్టు వెళ్ళిపోతుంది ప్రభుత్వం కింద. దీన్ని అభివర్ణించు. తీరు కూర్చుని తారలాడింది మూసి ప్రక్షాళన ఇలాంటి పనికి మళ్ళీ అవసరమా?
ఆ కుళ్ళుమండ అది అసలే మూసి నది అంటే దానికి అల్లం పచ్చడి అవసరమా? నేను లక్షసార్లు చెప్పాను. కుళ్ళుమండకు అల్లం పచ్చడి సామెత తెలుసా నీకు? మొత్తం నువ్వు సివరేజెస్ అన్ని యూనిట్లు ఎన్ని కట్టాలి? ఎస్ఓబి విపరీతం కట్టి ముందు డ్రైనేజ్ సిస్టమ్ని అడ్రస్ చేస్తూ నెక్స్ట్ ఇగో ఇది ఇలా నిలువరించాం కాబట్టి మూసి ప్రక్షాళన ఈజీ అవుతుంది. అలాగే గంగా ప్రక్షాళించాం, నరేంద్ర మోడీ కథలాగే ఉంటుంది. గంగా ప్రక్షాళించాం అని చెప్పి డేట్ అయింది, ఎక్కడిదక్కడనే ఉంది, అది చూస్తే అర్థమైపోతుంది మనకి. అలాగే ఇంకోటి అయితే సబర్మతి నదిని అలా నీకు చెప్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు సగం మందికి గంగా నది ఏంటో తెలియదు, సబర్మతి ఏదో తెలియదు కాబట్టి వింటాం మనం.